శ్రీముఖలింగం భారతదేశంలో చరిత్రకారులు పూర్తిగా శోధించని మరుగున పడిపోతున్న ఒక మేలైన శిల్పకళా సంపద శ్రీముఖలింగ ఆలయం. భారతదేశ శిల్పకళా వైభవాన్ని, ప్రాచీన నిర్మాణ నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే దేవాలయాల్లో ఒకటి శ్రీముఖలింగం. ఈ ఆలయం ఇండో ఆర్యన్ నిర్మాణ శిల్పశైలిలో నిర్మించబడింది. దేవాలయం యొక్క ఆహ్లాదభరితమైన సహజ పరిసరాలు, దాని ఆకర్షణీయమైన వాస్తుశిల్పం పర్యాటకులు మరియు భక్తులందరూ తప్పక చూడవలసిన దేవాలయంగా చేస్తాయి. శ్రీముఖలింగ దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం ముఖలింగం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్య మూలన వంశధార నది ఒడ్డున ఉంది. ముఖలింగేశ్వర లేదా మధుకేశ్వర ఆలయాన్ని 8వ శతాబ్దం ఏడీలో తూర్పుగంగా రాజవంశానికి చెందిన దానార్ణవ కుమారుడు కమర్నవ II స్థాపించారు. ఆలయంలోని ఈ త్రయం తూర్పుగంగా రాజవంశానికి సాక్ష్యంగా పరిగణించబడుతుంది. తరువాత దీనిని రాజు అనంతవర్మన్ కొడగంగా పాలించగా దీనిని కొడగంగా రాజవంశంగా పిలుస్తారు. క్రీస్తు శకం 1113 నాటి శిలా శాసనాలను పరిశీలిస్తే కొడగంగ పూర్వీకుడు కమర్నవ శ్రీముఖలింగం ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. లియోనెల్ డి బార్నెట్ ప్రకారం 2వ కమర్నవ వీరసింహ మనవడు మరియు దానార్ణవ కుమారుడు. వీరసింహుని 5గురు కుమారులు వేర్వేరు ప్రాంతాల నుండి పాలించారు. అయితే దానార్ణవ మరియు కమర్నవ II కళింగ నగరాన్ని కేంద్రంగా పాలించేవారు. ఇది ప్రస్తుత శ్రీముఖలింగంగా గుర్తించబడింది. తూర్పుగంగా రాజవంశంలోని పూర్వీకుల రాజధానిగా ఉన్న దంతపుర నుండి రాజధాని ముఖలింగానికి మార్చబడింది. ఇది 600 సంవత్సరాలకు పైగా కళింగ గంగ రాజుల రాజధానిగా ఉంది. ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కబడినది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ముఖం కనబడుతుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందని చెబుతారు. చితసేనుడు ఒకసారి లింగంగా పూజించే మధుక వృక్షాన్ని నరికివేయడానికి ప్రయత్నించాడని, దానికోసం అతని 2 భార్యలు గొడవ పడుతున్నారని స్థానిక చరిత్ర చెబుతోంది. చెట్టును నరికివేస్తున్నప్పుడు శివుని ముఖం కాండం మీద కనిపించింది. ఇక్కడి శిలాశాసనాలను పరిశీలిస్తే వాసుదేవ మహర్షి యొక్క శాపం నుండి ఇక్కడ జన్మించిన గంధర్వులను విముక్తి చేసే లోక కళ్యాణం కోసం శివుడు ఇక్కడ ముఖలింగ రూపంలో ఆవిర్భవించాడు అని స్థల పురాణం. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని చెబుతారు. శాసనాల ప్రకారం ఈ ప్రాంతం మధుక అనే ప్రత్యేకమైన చెట్టుకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మధుకేశ్వరుడు, సోమేశ్వరుడు, భీమేశ్వరుడు అనే 3 ఆలయాలకు ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి. సప్తమాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండటం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి చతుర్ముఖ, బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో గోపురం వేసి ఉంటుంది. ఇది ఏకశిలా గోపురం. ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే మొత్తం గోపురం రాయి ఎంత బరువుంటుందో ఊహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చుకున్నారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ అర్థమవుతున్నాయి. ఇక్కడ 7 నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో సుందరంగా చెక్కబడి ఉన్నాయి. ఇక్కడి దేవాలయాల శిల్పకళా సౌందర్యం యాత్రికులకు గొప్ప ఆకర్షణగా నిలుస్తుంది. సౌందర్యానికి మరియు భారతీయ వారసత్వానికి నిలువుటద్దంలా ఉండే గొప్ప ప్రదేశం. ఆలయ ప్రధాన విగ్రహం వెనుక ఉన్న గోలెం కథ. ప్రధాన విగ్రహం వెనుక గర్భగుడి ముఖద్వారం కన్నా పెద్ద గోలెం ఉంది. ఆలయ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు నాగన్న అనే కుమ్మరివాడు ఉండేవాడు. అతను శివభక్తుడు మరియు ప్రతిరోజు పూజలు చేసి సంతానం వరం కోరుతూ ఉండేవాడు. ఒకరోజు అతను శివుడికి పాలగోలెం సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ గోలెం పరిమాణం మరియు బరువు ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం కారణంగా నాగన్న దానిని శివునికి అందించలేకపోయాడు. వీలు పడకపోవడంతో శివుడు తీసుకోలేకపోయాడు. ముక్కు చెల్లించుకోలేకపోతున్నాను అనే విచారంతో అతను గోలెన్ని ప్రవేశద్వారం వద్ద వదిలి విచారంగా తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం
పూజారి ఆలయ తలుపు తెరిచినప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు. అతను విగ్రహం వెనుక భాగంలో గోలేన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది సాక్షాత్తు ఆ మహాదేవుని అద్భుత లీల అని అందరూ విశ్వసించారు. కుమ్మరి నాగన్నకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. అప్పటి నుండి భక్తులు తమ మొక్కులను ఆ గోలెంలో సమర్పించుకోవడం ఆనవాయితీగా మారింది. పవిత్రమైన శివరాత్రి రోజున లక్షలాది మంది యాత్రికులు వంశధార నదిలో చక్రతీర్థ స్నానం చేయడానికి మరియు శివుని ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. 2 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక నాటకాలు కూడా జరుగుతుంటాయి. శ్రీకాకుళం శ్రీముఖలింగం ఆలయం లోపల విగ్రహాలు. భీమేశ్వర ఆలయం ముఖలింగేశ్వర ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం మధుకేశ్వర దేవాలయం వలె చెక్కబడినది కాదు. ఏది ఏమైనప్పటికీ ఆలయంలో ఉన్న 2 వేర్వేరు కాలాలకు చెందిన 2 నంది విగ్రహాలు కనుల విందు కలిగిస్తాయి. ఒక నంది గంగా వంశానికి చెందినవారు నిర్మించగా మరొక నంది చోళ వంశానికి చెందినవారు నిర్మించారు. 2 వేర్వేరు పురావస్తు శైలిలో నిర్మించడం వలన ఆలయం మరింతగా సందర్శకులను ఆకట్టుకుంటుంది. సోమేశ్వరాలయం కూడా అందంగా చెక్కబడింది. ద్వారానికి ఇరువైపులా గంగా మరియు యమునా నది దేవతల విగ్రహాలు ఉన్నాయి. గోపురం ద్వారం దేవతల శిల్పాలతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశ అనుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని ప్రస్తావించలేదు. కళింగ నగరం, కళింగదేశ నగరం, కళింగవాణి నగరం, నగరపువాడ, త్రికళింగ నగరం మొదలైన పేర్లతో ఉంది. శ్రీముఖలింగ ఆలయం చుట్టూ ఉన్న ఆకర్షణలు: అరసవెల్లి శ్రీ సూర్యదేవుని ఆలయం, శ్రీ కూర్మనాథస్వామి ఆలయం శ్రీకూర్మం, కళింగపట్నం బీచ్ మరియు బౌద్ధ స్తూపాలు, సాలిహుండం ఈ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలు. శ్రీముఖలింగం ఆలయాన్ని కళింగనగరం అని కూడా పిలుస్తారు. ఇది ప్రారంభ తూర్పుగంగా రాజవంశం యొక్క రాజధాని. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో వంశధార నదికి సమీపంలో ఉంది. 9వ శతాబ్దం సిఈలో నిర్మించబడింది. ఇది కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. శ్రీముఖలింగేశ్వరునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివలింగాలకు ముఖశిల్పాలు లేవు మరియు అందువల్ల ఈ ఆలయం ఇతర శివాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడం మరియు నదిలో స్నానం చేయడం వల్ల పునర్జన్మ నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో ఉన్న భారతదేశంలోని పురావస్తు ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.